హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. మణికంఠపై పగబట్టి విషం చిమ్ముతూ ఉన్న యష్మి గౌడ బండారం బయటపెట్టాడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గౌతమ్. హోస్ట్ నాగార్జునతో పాటు హౌస్లో వాళ్ళంతా మణికంఠపై పగబట్టారు. అతని ఎమోషన్స్తో ఆడుకుంటూ దారుణంగా హేళన చేస్తూ టార్గెట్ చేశారు. అయితే బయట ఆడియన్స్గా గేమ్ మొత్తం చూసి వెళ్లిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మణికంఠకి అండగా నిలిచారు. గ్రూప్ కట్టి అతన్ని మానసిక వేదనకు గురి చేస్తున్న చెత్త బ్యాచ్ని నామినేట్ చేసి చిత్తు చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ చెప్పిన ఒక్కో పాయింట్కి బిత్తరపోతున్నారు హౌస్లో ఉన్న ఓజీ టీం, అంటే పాత కంటెస్టెంట్స్. ముఖ్యంగా యష్మి గౌడ మణికంఠపై పగబట్టి విషం కమ్ముకున్న విషయాన్ని హోస్ట్ నాగార్జున ఖండించకపోయినా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మాత్రం ఉతికి ఆరేశారు. బిగ్ బాస్ హౌస్లో 5వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి లైవ్ ఎపిసోడ్లో. అయితే నిన్నటి వరకు హౌస్లో టార్గెట్ అయిన మణికంఠకి అండగా నిలిచారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. హోస్ట్ నాగార్జునతో సహా మణికంఠని హౌస్లో ఉన్న వాళ్ళు ఏ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారో కళ్ళకి కట్టారు. ముఖ్యంగా గౌతమ్ అయితే మణికి అండగా నిలిచి యష్మి కళ్ళు తెరిపించి ఆమె వంకర బుద్ధి గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పాడు. లైవ్ ఎపిసోడ్లో గౌతమ్ తన తొలి నామినేషన్కి విష్ణుప్రియకి చేశాడు. నామినేట్ చేసే ముందు హౌస్ వాళ్ళకి మంచి కీ పాయింట్ ఇచ్చాడు. ఇక్కడే మేము నామినేట్ చేస్తున్నది ఒక ఆడియన్గా బయట గేమ్ చూసి మాత్రమే. వచ్చే వారం కంటెస్టెంట్స్గా మా నిర్ణయం మారొచ్చు, కానీ ఈ నామినేషన్స్ పాయింట్ను మీరు గమనిస్తే అది మీకే మంచిది అని చెప్పాడు. బిగ్ బాస్ గేమ్ అంత ఈజీ కాదు. మీరు 5 వారాలు వచ్చారంటే మామూలు విషయం కాదు. అందరికీ కంగ్రాట్స్. ప్రతి పర్సన్ ఒకే విధంగా రియాక్ట్ అవ్వాలనే రూల్ లేదు. డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. అందరూ ఒకేలా తెలుసుకోకపోవచ్చు. మీరంతా కలిసి ఏం చేస్తున్నారంటే మణికంఠ విషయంలో అతన్ని కార్నర్ చేస్తారన్నది క్లియర్గా కనిపిస్తుంది. ఆ పర్సన్ ఎమోషనల్ అయినప్పుడు, అన్కంఫర్టబుల్ అయినప్పుడు మీరు కావాలని అతన్ని రెచ్చగొట్టి టార్గెట్ చేస్తున్నారు అంటూ మణికంఠకి ఫుల్ బూస్టింగ్ ఇస్తూ యష్మిని నామినేట్ చేశాడు గౌతమ్. ఇక్కడ గేమ్ అనేది క్షణక్షణం మారిపోతుంది, కానీ నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశాడని చెప్పి మణికంఠని పదే నామినేట్ చేయడం ఖచ్చితంగా రివెంజ్ నామినేషనే. హౌస్లో అతనిపై పగబట్టినట్టే కనిపిస్తోంది. అతన్ని మాట్లాడనీయటం లేదు. పైగా నువ్వు గేమ్ ఆడి గెలిస్తే ఒకలా స్పందిస్తావు, వేరే వాళ్ళు గెలిస్తే తట్టుకోలేవు. నీకు స్పోర్టివ్నెస్ లేదు. పప్పీ టాస్క్లో మణికంఠ బొమ్మ తీసేశావు. అదే పని మణికంఠ చేస్తే నన్ను తీసేస్తావా అని అతనిపై శత్రుత్వం పెంచుకున్నావు. వాణ్ణి హట్ చేసేది నువ్వే, అదే కంటిన్యూ చేస్తున్నావు. మణి ఏడుస్తున్నా మీకు హేళనగానే కనిపిస్తుంది. అతని ఏడుపుపై కూడా జోకులు వేసుకుంటుంటావు. ఒక పర్సన్ హట్ అవుతున్నాడు, ఎమోషనల్ అవుతున్నాడంటే నువ్వు గుచ్చుతావు. అతన్ని గుచ్చేది, ఏడుస్తుంటే హేళన చేసేది నువ్వే. మళ్ళీ వెళ్ళి ఓదార్చి మేము ఓదార్చుతున్నాం కదా అంటున్నారు. ఏడిపించడం ఎందుకు, బాధ పట్టడం ఎందుకు, మళ్ళీ ఓదార్చానని చెప్పుకోవడం ఎందుకు? బాధ పెట్టకుండా ఉంటే సరిపోతుంది కదా. అతను ఏ విషయంలో అయినా ఒకటి మాట్లాడితే మీరు 10 మాట్లాడతారు. అతను ఫీల్ అయ్యి ఏడుస్తుంటే దాన్ని కూడా హేళన చేస్తారు. నిఖిల్తో పాటు అందరూ అతన్ని ఇమిటేట్ చేస్తున్నారు. మీరు కూడా జోకులు వేసుకుంటూ అతన్నే అనుకుంటున్నారు, కానీ అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఆడియన్స్ అంతా గమనిస్తున్నారు. మణికంఠపై పగపెట్టుకోవడం నాకు నచ్చలేదు, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని యష్మికి చెప్పాడు గౌతమ్. అయితే యష్మి మాత్రం వీకెండ్లో నాగార్జున ముందు చెప్పే అబద్ధాలనే ఇక్కడ చెప్పింది. అబ్బే, నేను అసలు మణికంఠను రెచ్చగొట్టలేదు. పైగా అతను నా వల్ల ఏడ్చింది లేదు. నేనే అతన్ని తెగ ఓదార్చుతూ ఉంటా అంటూ చెప్పింది. మణికి నాకు కంఫర్ట్ జోన్ లేదు, రివెంజ్ నామినేషన్ చేశానని అన్నాడు. పాయింట్స్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు? నా పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి. ప్రతిసారి నేను మణికంఠని నామినేట్ చేస్తున్నానంటే గేమ్ని బట్టే. తప్పు అతనిపై పగ కోసం కాదు. వాడు ఏడిస్తే నాకు జాలి వేస్తుంది, అందుకే ఓదార్చుతా. నేను ఎవరిని కార్నర్ చేయలేదు, నేను ఎవరిని కార్నర్ చేయను. నా నోటి వెంట మాటలు రావు. నా టోన్ వల్ల మీకు అలా అనిపించవచ్చు. నా ఉద్దేశం అది కాదు. మణికంఠని మోటివేట్ చేస్తున్నా. మణికంఠని నేను ఎప్పుడూ బాధ పెట్టలేదు. కనీసం గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ కూడా చెప్పను. అది పగ కాదు, ప్రతీకారం కాదు. హౌస్లో అందరికంటే నేనే స్పోర్టివ్గా ఉంటా. మీకు మణి మంచోళ్ళ కనిపిస్తున్నాడేమో, నేను చెడ్డదానిలా కనిపిస్తున్నానేమో అని రెచ్చిపోయింది. దాంతో గౌతమ్, ఇక్కడ మ్యాటర్ మంచోడు చెడ్డోడు కాదు, నువ్వేం చేసినా ఇక్కడ రికార్డ్ అవుతుంది, ఆడియన్స్కి కనిపిస్తుంది. నీ యాక్షన్స్ ఏంటో, రియాక్షన్స్ ఏంటో అంతా చూసాం. నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో, నీకే తెలుస్తుంది అని అంటున్నాడు గౌతమ్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.